కేటీఆర్ తప్పు చేసి దబాయించే స్టేట్మెంట్ ఇవ్వడం సిగ్గుచేటన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. దొంగతనం చేసి దబాయిస్తే సరిపోదు, నువ్వు ముద్దాయివి అన్న సంగతి గుర్తుపెట్టుకో అంటూ దయాకర్ సూచించారు. కేటీఆర్ను దోపిడీదారుల హక్కుల చైర్మన్ గా చేస్తే బాగుంటుందని దుయ్యబట్టారు. ప్రజల సొమ్ము తిన్నోడు అరెస్టు కావాల్సిందే, జైలు కూడు తినాల్సిందే అంటూ దయాకర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ తను తప్పు చేసి తనేదో నిజాయితీ పరునన్నట్టు దబాయించే స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది సిగ్గుచేటు. నిన్ను దోపిడీదారుల హక్కుల చైర్మన్గా చేస్తే బాగుంటట్టుంది. ఎందుకంటే మీరు డ్రామాలు చేయండి, మీరేమైనా చేసుకోండి, అది చేసుకోండి, నేను మాత్రం ప్రజల కొరకు కొట్లాడతానంటే ప్రజల కొరకు కొట్లాడి ప్రజల కొరకు ప్రభుత్వంలో ఉండి ప్రజల్ని దోచుకోమనరా? ప్రభుత్వం దోచుకుంటోళ్ళ హక్కుల కోసం కాపాడుతుందా? ఇది ఏసీబీ అయినా లేకపోతే ఏదైనా కోర్టులైనా చట్టాలైనా కూడా ప్రజలకు రక్షిదారులు వాళ్ళు. కాబట్టి దొంగతనం చేసి నువ్వు దబాయిస్తే ఏదో ప్రజలంతా నమ్మిపోదురు కాకనే ఈ భ్రమల నుంచి బయటికి రా కేటీఆర్. ఫస్ట్ నువ్వు దొంగవనే విషయాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకో, నువ్వు ముద్దాయి అనే విషయాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకొని మాట్లాడితే 6 గ్యారెంటీలు ఏమైనాయి, 420 గ్యారెంటీలు ఏమైనా మీకే క్లారిటీ లేదు కదా నాయన. 6, 16, 420, 660 అని. కాబట్టి ఇలాంటి నక్క వేషాలు వేస్తే ఎవడేం పట్టించుకోడు.